నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. బోరగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి కొద్దికాలం ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్లో సంచలనక మారినటువంటి వ్యక్తి. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అత్యంతగా ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డిని అత్యంతగా ఇష్టపడేటువంటి ఒక వ్యక్తి. అంటే జగన్మోహన్ రెడ్డి ఈయన బూతులని బాగా ఆస్వాదిస్తారు, ఎంజాయ్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి బోరగడ్డ అనిల్ అనే అతను మాట్లాడి తిట్టుతుంటే, అంటే పార్టీలో అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మిగతా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంక ఇతర పార్టీ ఏదైనా సరే, ఈవెన్ షర్మిల అయినా సరే, వాళ్ళ గురించి ఆయన తిట్టేటువంటి బూతులు, బూతులు అంటే ఏదో చిన్న చిత్తగా బూతులు కాదు, వర్ణించలేనటువంటి పదాలని మాట్లాడినటువంటి బోరగడ్డ అనిల్. ఈ బూతులు అంటే ఆయనకి బాగా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయన ఎంత తిడుతూ ఉంటే ఆయన అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. తీరా ఏమైందంటే 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకి పరిమితం అయిన తర్వాత ఈ బోరగడ్డ అనిల్ అనే మిత్రం మీద ఒక 2-3 కేసులు, అంతకుముందు పాత కేసులు ఏవి ఉంటే ఆ పాత కేసుల మీద పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కేసులు పడి ఆ కేసులు 22-23 కేసుల దాకా అయ్యాయి. ఒక 7 నుంచి 8-9 నెలల దాకా జైల్లో ఉన్నాడు అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు. ఎందుకంటే దాని మీద అప్పుడు ఇతను మాట్లాడినటువంటి మాటలు, బూతులు అందరూ మామూలుగా ఈరోజు ఆండ్రాయిడ్ మొబైల్ చేతున్న ప్రతి వాళ్ళు ఇన్నవే. వైసీపీ వాళ్ళు అయితే ఇంకా ప్రమోట్ చేసేవాళ్ళు వాటిని. ఎందుకంటే తర్వాత భవిష్యత్తులో అధికారం పోతే జగన్ ఈయన కాపాడతాడా లేదా, అసలు వీడి పరిస్థితి ఎలా ఉంటుంది, వీడి తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీడు తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటారు అనే ఆలోచన లేకుండా ఏం చేస్తా అంటే వీడు దిడతో ఉంటే ఆ వైసీపీ వాళ్ళు వీడు బూతుల్ని విపరీతంగా ప్రమోట్ చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేసేవాళ్ళు అంత భారీ ప్రమోషను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికైనా ఉంది అంటే అది వీడికే దక్కింది. వీడికిను వరా రవీంద్రారెడ్డి అనేవాడికి, వీడికి ఇంకోటి ఎవడో ఉన్నారు కొంతమంది, ఆడెవడో చింతా ప్రభాకర్ అనేవాడికి, ఆ తర్వాత వాడెవడో ఇంకెవరో కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా దక్కినటువంటి క్రెడిబిలిటీ ఏంటంటే వీళ్ళు ఎంత బాగా తిడితే అంత బాగా వీడియోలను వైరల్ చేసేవాళ్ళు. ఎవరు? శ్రీలీల కాదు, అతని పేరేంటి, శ్రీరెడ్డి అనేది ఒక యాక్టర్, మరి యాక్టర్ అని చెప్పుకుంటుంది కానీ మరి తెలియదు. ఆ యాక్టర్ అనేది వీళ్ళందరూ కూడా ఎంత దారుణంగా తిడుతూ ఉంటే అంత దారుణంగా ఆ వీడియోని ప్రమోట్ చేసేవాళ్ళు. కానీ కాలం కర్మం కలిసి రాక అధికారం కోల్పోయిన తర్వాత అదెవరో రెడ్డి గారు అమ్మాయి, వీళ్ళంతా అంటే నిజంగా ఒక సైకో లాంటి వాళ్ళు. ఎలాంటి బూతులు తిట్టేవాళ్ళు అంటే ఇవి వర్ణించలేనటువంటి బూతులు, నోటుతో చెప్పలేనటువంటి బూతులు. అలాంటి బూతులు వాళ్ళు ఎంత అడ్డగోలుగా మాట్లాడితే ఎంత ఎంజాయ్ చేస్తారు వైసీపీ వాళ్ళు, అంత అడ్డగోలుగా మాట్లాడి ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఇవాళ జైలు పోయి వచ్చిన తర్వాత మారారు అనుకున్నాం పాపం, కానీ మారడం కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వదిలేశాడు. ఆడెవడో కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు, వాడు కూడా అలాగే తిడుతుండేవాడు. ఆడెవడో నాగార్జున అనేవాడు, వాడు అలాగే తిడుతుండేవాడు. వీళ్ళందరూ తిట్లే. అదే ఈ కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు వీడిని కూడా తిట్టాడు. ఈ బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడిని కూడా ఈడో రౌడీ షీటర్ అన్నాడు. తీరా చూస్తే ఆత్మాభిమానం ఇవాళ దెబ్బతిని సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి, ఈడెవడో ఆడు పేరేంటి వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు, వీళ్ళందరూ కలిసి వీడిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చి బాసి పెట్టలేసుకుని నేల మీద కూర్చున్నాడు. అప్పుడు వీడు భూమి మీద నడిచేవాడు కాదు. మామూలుగా వీడు ఏదో నిప్పు గణికలని అర్ధగంట టైం ఇస్తే లేపేసి వచ్చేస్తా అని, ఇది చంద్రబాబునే Z+ కేటగిరీలో ఉన్నవాడిని అర్ధగంట టైం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి అని అర్ధగంట టైం ఇస్తే లేపేసి వచ్చేస్తాను, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేవాడు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నన్ను ఆదుకో మహాప్రభో అని చెప్పని ఆడు కూర్చున్నాడు. మరి ఆదుకో మహాప్రభో అంటే జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటాడా? ఆదుకోడు. ఎందుకంటే వీళ్ళందరూ అప్పుడు అవసరం, వీళ్ళంతా అవుట్డేట్ అయిపోయారు. ఇప్పుడు కొత్త వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నది. ఏది? ఇప్పుడు రావాళ్ళ అంటాన్ని
తర్వాత ఇంకొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇది గంజాయి బ్లేడ్ బ్యాచ్ల్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఇప్పుడు ఆ రూట్ మార్చి అటు వెళుతున్నాడు. ఇప్పుడు ఇది క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసేదంటూ ఇప్పుడు వేరే రూట్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళంతా పాత క్రిమినల్స్, ఆల్రెడీ పోలీస్ రికార్డులోకి ఎక్కేసిన క్రిమినల్స్. ఇప్పుడు పోలీస్ రికార్డులోకి ఎక్కిన క్రిమినల్స్ కోసం ఆయన ఇప్పుడు పోరాటాలు చేస్తుంటే వీడు కొత్తగా వచ్చిన ఆదుకోండి, మా అన్న జగనన్న అంటే నాకు ప్రాణం, నా గుండెకాయ తీసిమ్మంటే తీసిస్తా, ఆడెవడో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం ఏంటి, ఈడెవడో వెంకటరామిరెడ్డి ఆడెవడో కారుమూరి వెంకటరెడ్డి చెప్పడం ఏంటి, అసలు వీడెవడో వాడెవడో, నేను జగనన్న మాకు నాయకుడు జగనన్న అని చెప్పని వచ్చి ఇంటి ముందు దేగుతూ ఉన్నాడు. ఇదంతా ఆ ఫ్లోర్ అంతా దేకేస్తున్నాడు. తీరా చూస్తే అసలు నేను పార్టీ ఆఫీస్కి రావద్దని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడట. నువ్వు పార్టీ ఆఫీస్కి రమ్మాకు, నువ్వెందుకు వచ్చావు, అసలు నువ్వెవడు వీటి ఎందుకు తిరుగుతున్నావు అని అడిగి పంపించేశారంట. నువ్వెవడు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పిన తర్వాత కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా నేను తిడతాడా? దళితులంటే సజ్జల రామకృష్ణారెడ్డికి చులకన అంటారు. అసలు దళితులంటే సజ్జల రామకృష్ణారెడ్డి చులకన కాదురా బాబు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడే షాడో ముఖ్యమంత్రి. సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతనే వాడే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తాడు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి చేస్తారు. అప్పుడున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సజ్జలన్నతో మాట్లాడాలి, అప్పుడున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సజ్జలన్నతో మాట్లాడాలి. అది కదా 5 ఏళ్ళు నడిచింది సీఎంఓలో. మరి అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలంటే అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే. జగన్మోహన్ రెడ్డే చెప్తాడు, వాడెవడో వాడిని రానివ్వద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పిందే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు. ఇప్పుడు వీడొచ్చి కొత్త పాఠం ఏంటి, దళితులంటే వాడికి పడదు, నేను దళితుడని చెప్పి నన్ను రానివ్వట్లే అన్నాడు. అసలు దళితులంటే వాడికి పట్టం కాదురా, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కదా వాడు చెప్పాడు. అంటే ఫస్ట్ దళితులంటే జగన్మోహన్ రెడ్డికే పడదు. వాడు గుర్తుపెట్టుకో, ఇలా కాలర్ పట్టుకుని దళితులు మా మేనమావాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటావు. మరి అదే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపేసినప్పుడు అనంతబాబుని వెనకాల వేసుకొచ్చాడు కదా. అదే దళిత యువకుడికి శిరోమండలం చేసినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ వెనకాల వేసుకొచ్చాడు కదా. అదే దళిత డాక్టర్ సుధాకర్ని చంపేశారు కదా. అంటే దళితులు అనేది అని తీసి పక్కన పెట్టి, దళితులంటే ఆయనకు ప్రాణం, దళితులంటే ఇలా గుండెకాయ తీసి పక్కన పెట్టు. రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని వెనకబడినటువంటి కులాలని అక్కను చేర్చుకుని ఓట్లు పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కువ ప్రయత్నం చేశాడు, అది వర్కౌట్ అయింది. దాన్ని ఇంకా నువ్వు పట్టుకుని తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి నా దేవుడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని లోపల రానివ్వలేదని దాన్ని తీసి పక్కన పెట్టి, అసలు సజ్జల రామకృష్ణ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి చెప్పకపోతే చేశాడా అనేది ఒకసారి ఆలోచించు. బుర్రబెట్టి ఆలోచిస్తే నీకు అన్నీ అర్థమవుతాయి. బుర్రబెట్టి ఆలోచించుంటే 9 నెలలు జైల్లో ఉండేవాడే కాదు, 22 కేసులు ఉండేవి కాదు, పోలీసు వాళ్ళు నేను గొడ్లోడు తీసి కిందదంతా అరిగేదాకా దేకిచ్చేవాళ్ళు కాదు. సో అవి నువ్వే చెప్తున్నావు, నేను చెప్పలేదు, అవి నువ్వే చెప్పుకుంటూ ఉన్నావు. సో కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా బుద్ధి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళిపోయి శుభ్రంగా ఏదో చదువుకున్నాను అన్నావు కాబట్టి నీకు ఏదైనా ఉద్యోగం ఉంటే చేసుకో, నీకు ఏదో కంపెనీలు ఉన్నాయంట కదా, ఆ వ్యాపారం మీద దృష్టి పెట్టు. ఎవరి పని వాడు చేసుకోవాలి. ఇప్పుడే C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.